పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారులు అనుమతించట్లేదు, నన్ను ఎవరు పోనివ్వట్లేదు, నేను షిప్పులు సీజ్ చేసేస్తాను, మొత్తం పోర్ట్ని మూయించేస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయట ఒకసారి ప్లే చేయరా? రైట్ ప్రసాద్ గారు బయట ప్లే కాదు, బయట ఉంటే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అధికారులు నన్ను అనుమతించట్లేదు, నన్నే అనుమతించకపోతే ఎట్లా? ఎస్ ప్లీజ్. నాకు ఒకటే అనిపించింది, ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి, దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. పోర్ట్ ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్, ఇతర అధికారులు అందరూ ఆయనతో పాటు బోట్లోనే ఉన్నారు, కానీ అనుమతించలేదని అంటున్నారు ప్రసాద్ గారు. తర్వాత రెండోది, ఇదేదో స్టెల్లాని నేను సీజ్ చేయాలని అంటున్నారు. పక్కన కెన్స్టార్ ఉందంట, మరి దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు అర్థం కావట్లేదు నాకు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఈ ఒక పాయింట్ చెప్తారా? వాళ్ళిద్దరు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చున్న వాళ్ళు ఈ సముద్రం పైన, ఆ ఎగుమతుల పైన, డీప్ సీ పోర్టు పైన, తర్వాత యాంకరేజ్ పోర్టు పైన, అక్కడ జరుగుతున్న ఎగుమతుల పైన. సార్ నేను బై ప్రొఫెషన్ చార్ట్ అకౌంటెంట్ సార్ నాకు పట్టి దండం పెట్టింది మాత్రం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే నేను నా లైఫ్లో మొత్తం పనిచేసింది అది దాని మీదే. ఇప్పుడు మీరే చెప్పాలి, మీకు అనుభవం ఉంది కాబట్టి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇది డిసెంబర్ 1వ తారీఖు సార్, నిన్నటి నుంచి 28, 29 మనకి ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి. అలా 27, 28, 29 అన్నవి పరిగణలోకి తీసుకుంటే పనికి ఆహార పథకం కింద అంటే డిసెంబర్ నెలలో టాపిక్ ఏంటి డైవర్ట్ చేస్తామంటే బియ్యం, దాని ఆవశ్యకత. మనం లాస్ట్ డిబేట్లో మీకు జ్ఞాపకం ఉందో లేదో, డిసెంబర్ ఎజెండా ఏంటో చెప్పేస్తే ప్రిపేర్ అయి ఉంటామని. ఎందుకంటే రెండోది ఏంటంటే మా ఎమ్మెల్సీ గారు బాగా చెప్పారు, కడుపులో అంతా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద కడుపు మంటుండి తేటి నువ్వు గెలిచొచ్చావు అని ఆ కొండబాబు గారిని పట్టుకుని ఏమనాలో ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన మీద తీర్చుకోవడానికి చేసిన ఒక ఫస్ట్ ప్రయత్నం. రెండోది ఇందాక కాకినాడ పోర్టు గురించి చెప్తూ నిజంగా చెప్పాలంటే సార్, దేశం మొత్తం మీద అంటే ప్రపంచ దేశాల్లో 34% రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న భారతావని. అందులో మన రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు కదా. సో మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, మొన్నే సెప్టెంబర్లోనే రైస్ ఎక్స్పోర్ట్కున్న పాబంధకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించి చాలా ఫ్రీ చేసింది, చాలా యాక్సెస్ క్రియేట్ చేసింది. రెండోది, ఏదో ఎద్దేనిందంటే దూడగట్టిండి అనే బ్యాచ్కి ఒక సమాధానం చెప్పాలి. ఏంటంటే ఈ పీడిఎస్ రైసో లేదా రేషన్ షాపుల నుంచి బియ్యాలో అన్నవి పోర్టు అవతల పక్క విషయాలు. చేతనైతే అక్కడ పట్టుకోండి, చేతనైతే క్యాబినెట్లో ఒక మంత్రి గారుగా మీరు దాన్ని నిర్ణయించుకుని బాబు ఇలా చేసేద్దాం మనం రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి అంది ఒక చట్టం తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయండి, ఎవడు బాధపడవు. కానీ అలా సినిమాలో బ్రహ్మానందం చూడండి, పద్మశ్రీ అంటే నేనే పెట్టుకున్నాను అన్నట్టు. డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే మీరు అలగకుండా ఉండడానికి మీకు ఇచ్చిన ఒక అలంకరణ. అదేంటది మళ్ళీ అంటే లేకపోతే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కొన్న డిస్కషన్స్ ల్యాండ్ ఆర్డర్లో ఉన్న అన్నీ ఆయనకేం ఉండవు. మీరు కాదు సార్, నేను మీరు కూడా ఆయనే ఢిల్లీ వేదికగా ఆయన చెప్పిన మాట ఒకసారి చెప్పుకోండి. మై టెరిటరీస్ ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ అండ్ ఆల్ బేసింగ్ ఆన్ దట్ ఎకనామీ. కానీ హోంశాఖలో హోంశాఖ ఫెయిల్యూరు, నేనే కానీ హోంమంత్రిని అయితే నేనే తీసుకుంటాను ఇట్లాగా ఉన్నాడు సార్. అన్నిటికీ దానికి ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే సార్, 2 విషయాలు ఉంటాయి. ఆయనకి సినిమా యాక్టర్ రాజశేఖర్ని అవహేళన చేస్తూ ఉండడానికి ఆయనకు పిఏ ఉంటాడు, ప్రతి సినిమాలో ఉంటాడు. ఇలా అంటారు అలాంటి దగ్గర ఇదేంటంటే ఎవడైతే నాకైతే సినిమా ఉంటుంది రాజశేఖర్, ముఖ్యమంత్రిని కోతాట అడిస్తుంటాడు గిరిబాబుని, ఈయన ఏంటంటే ప్రతి శాఖలోనూ వేలెట్టి నేనే, సివిల్ సప్లైస్ నేనే, ఆ టైప్లో ఈ 2 కలిపి మీరు జాగ్రత్తగా సింక్రనైజ్ చూసుకోగలుగుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఈడిఏ అని ఒకటి ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే క్వాలిటీ గ్రేడ్ లేబులింగ్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోవాలంటే డీజీఎఫ్టీ దగ్గర నుంచి ఫస్ట్ ఐఈసీ కోడ్ ఆప్ట్ చేసుకోవాలి. తదనంతరం
ఆర్ఈపిసి అని ఒకటి ఉంటుందండి, అంటే ద రైస్ ప్రమోషన్ కౌన్సిల్ అని. ఇది అన్నిటితో పాటు క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ అనేది 1963 ప్రకారం సైటో శానిటరీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఇది ఎవరికైనా తలప్రాణం తొక్కొస్తుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి అయితే. ఎందుకో చెప్తాను మీకు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్కి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి నాదెళ్ల మనోహర్ గారికి ఉండండి, వాళ్ళకి తెలుసా తెలియదా? తెలీదు, మొమ్మట్ లేకుండా వాళ్ళకి ఏమీ తెలియదు. మీకు మళ్ళీ చెప్తున్నాను. రెండోది ఏంటంటే లోపలికి వెళ్తున్న కన్సైన్మెంట్ ఏదైతే ఉంటుందో లారీ, సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఎన్నో పోర్ట్లు చెక్ పోస్టులు దాటుకుని వస్తుంది. ఎందుకంటే కాకినాడ పోర్ట్ నాకన్నా ఆయనకి బాగా తెలుసు, ఇంక్లూడింగ్ తెలంగాణ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద ప్యాడీ కాకినాడ పోర్ట్ బేస్గానే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే. రెండోది మీరు ఆద్యంతం గమనించగలిగితేనండి జిఎస్టీ పరిధిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్ లేకపోవడానికి ఎవరికి లేదు కదా. అవును. మూడోది పోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు వాట్ సార్ట్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుందో తెలుసు సార్. ఐఈసీ కోడ్ అంటే ఎవడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో వీడికి ఐఈసీ కోడ్ ఉందో లేదో చూస్తారు. తర్వాత ప్రాపర్ ఇన్వాయిసింగ్ బిట్వీన్ ఇక్కడ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఇద్దరు ఇన్వాయిస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, దీనికి వెనకాల బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారా లేదా చెక్ చేస్తారు. వీటన్నిటికీ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది, ఈసీజీసీ అని. ఈసీజీసీ ఇన్సూరెన్స్లో ఈ పర్టికులర్ సప్లయర్ ఎవరికైతే చేస్తున్నాడో ఎవరి దగ్గర నుంచి మళ్ళీ ఇండియన్కి ఫారిన్ కరెన్సీ వస్తుందో ఎల్సీ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా లెటర్ ఆఫ్ క్రెడిట్కి. ఇన్ని ఉంటాయా? ఇది కాక ప్యాకింగ్ క్రెడిట్ ఉంటుంది, ఇది కాక సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్ ఉంటుంది. ఓకే. సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్లో ఇది సైటో శానిటరీ సర్టిఫికెట్ రెండు ద క్రిటికల్ అండ్ మోస్ట్ క్రూషియల్. ఎందుకు చెప్తున్నానంటే సైటో శానిటరీ సర్టిఫికెట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఏపీఈడిఏ రిస్ట్రిక్షన్స్ ప్రకారం క్వాలిటీ చెక్, గ్రేడింగ్, ప్యాకింగ్ అన్న దగ్గర ఇంక్లూడింగ్ చిన్న మాయిశ్చర్ కంటెంట్ ఉన్న దగ్గర అయితే అక్కడే రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంకొక ఎత్తి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే దేశం మొత్తం నుంచి వచ్చిన కంపెనీలు కాకినాడ పోర్టుకి సప్లై చేసే దగ్గర స్టాక్ని సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ సీల్ వేసి లోపలికి వదులుతారు పోర్ట్లోకి. ఓకే. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ షిప్ లోడింగ్కి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పోర్ట్లోకి షిప్లోకి వెళ్ళక మునిపై గౌరవ్ కలెక్టర్ గారు దాన్ని సీజ్ చేశారు. ఓకే. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్లో డిస్క్రిప్షన్ అథారిటీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు గౌరవ్ కలెక్టర్ గారు. అవును. వీళ్ళంతా ప్రమాణానంద గారు పద్మశ్రీ పెట్టుకున్నట్టు బ్యాచ్లే. వీళ్ళకి టెరిటరీ ఉండదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ నా పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నది కన్సిడరేషన్లో పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు. బట్ ద లెబోరియస్ ఎక్సర్సైజ్ వాట్ హీ హాస్ డన్ బిఫోర్ అన్నది చూసుకుంటే నాదెళ్ల మనోహర్ గారు ఒక 51,000 టన్నులు మెట్రిక్ టన్నులు సీజ్ చేసామని చెప్పారు. ఇది గౌరవ్ కలెక్టర్ గారికి రిజిస్టర్ వెరిఫై చేసినప్పుడు ఈ పర్టికులర్ గొడవల్లో ఉన్న స్టాక్ ఇప్పుడు 51,000 మేము సీజ్ చేస్తే దీనికన్నా ఇంకొక 10,000 20,000 ఎక్సెస్ ఉండొచ్చు. ఏది ఇదంటే అది పోర్టుకి వెళ్ళింది. ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టు పీడిఎస్ బియ్యం అనుకోండి సార్, ఇప్పుడు మనకి 1,40,000 దాన్ని సీజ్ చేయమన్నారా ఇప్పుడు ఫైనల్ గా? అంటే మళ్ళీ చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు ఇప్పుడు సీజ్ అయిపోయింది ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేశారు. దాన్నే సీజ్ చేయమన్నారు. ఆయన ఎందుకు సీజ్ చేశారు? ఆయనకు కూడా జ్యూరిడిక్షన్ కాదు అది. ఓకే. ఏమని చెప్తారంటే సే ఫర్ ఇన్స్టెంట్ నాకు స్టాక్ పాయింట్స్ లో ఉన్న వేరియేషన్స్ లో ప్రాపర్ లైసెన్సింగ్ తో ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా అని దాని గురించి ఒక్కరోజు స్టాల్ చేయండి. ఇంకా అది కాక 37 కంపెనీలతో ఎన్నోనండి ఆ రైస్ అంతా దాంట్లో లోడ్ చేయడానికి. ఇప్పుడు సగమే లోడ్ అయింది, ఇంకో సగం లోడ్ చేయాలి. ఓకే. ఇది అనదర్ రీజన్. మీకు ఇంకోటి చెప్తున్నాను, 1,45,00,000 దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు దానికి నాకు మీకు రేషన్ కార్డు ఉంది. ఎగ్జాంపుల్ మీరు పట్టుకోవాల్సిన సివిల్ సప్లైర్ 51,000 ఎలా పట్టుకున్నాడు అంటే ఆయన నేను బయట రేషన్ కార్డులో బియ్యం తీసుకోవట్లే. ఇవన్నీ స్టాక్ పాయింట్ నుంచి పంపించేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కదా. నిర్మలా సీతారామన్ గారు మన తెలంగాణ వచ్చి మోడీ గారు ఫోటో ఏదైనా లబోదివ్వమన్నారు. మర్చిపోయారు మీరు? అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇస్తే ఈ రేషన్ అన్నది ఫ్రీగా ప్రజలకు వెళ్తుంది. ఇక్కడ ఎంతమంది అయితే తీసుకోవట్లేదో ఆ చెక్ పాయింట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. రేషన్ షాప్ సప్లై చేసింది. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ బియ్యం తీసుకునే వాళ్ళకి డబ్బులు వేసేస్తే డీబీటీ ప్రకారం సరిపోద్ది కదా బియ్యం అన్నది ఫస్ట్ పాయింట్. వీళ్ళ బాధ అంతా ఏంటంటే ద ప్రాపర్ ఛానలైజేషన్ త్రూగా ఈ ఎక్స్పోర్ట్ పాలసీ ఏదైతే ఉందో లిబరైజేషన్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటే ప్రాపర్ ఎక్స్పోర్ట్లో హైయెస్ట్ ఈల్డ్ 34% వరల్డ్ వైడ్లో ఎక్స్పోర్ట్ జరిగిన రైస్ ప్యాడీ మన ఇండియా నుంచి జరిగింది. దగ్గర 14.8% పైచిలక ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది. దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ అండ్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఈలాంటి ఇప్పుడు మన కాకినాడ ఎంపీ గారు గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఈయన 500 కోట్లు ఇన్సెంటివ్ అక్కడికి ఎప్పుడైతే తీసుకురాగలిగారో బియ్యానికి
ఆ లెవరేజెస్తో మోర్ ఎంతోజాజ్, ఎందుకంటే 3 పంటలు ఏమి కాకుండా పండుతుంది. చంద్రబాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు చాలా కృషి చేశారు కదా. అవన్నీ బయటకు చెప్పకూడదు సార్, అవన్నీ ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాగో ఇప్పటిదాకా ఆయన డిబేట్కి పిలిచేదాకా అయినా చెప్పుకోలేదు. ఈ పాయింట్ అక్కడ ఎవరికి చెప్పే డిబేటబుల్ టాపిక్ కూడా కాదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని ఐడెంటిఫై చేసుకుని ఆయన ఎలాగోలా క్లస్టర్లో బిగించే కార్యక్రమంలో ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన ద్వారంపూడి గారి కంపెనీ 4-5 పట్టుకున్నా సరే ఈ ఐఈసీ కోడ్లు, ఈ ప్యాకింగ్ లిస్టు, ఏపీఈడి, ఆర్ఈపిసి అప్రూవల్స్ లేకుండా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ లేకుండా ఎక్స్పోర్ట్ అనేది ఎవడి వల్ల కాదు, ఎవడు చేయలేడు. సో అలాంటి ఇంపాసిబుల్ని ఏదో ఒకటి పాసిబిలిటీలో ఒక బురద జల్లే కార్యక్రమంలో ఈ డిసెంబర్ నెలంతా బియ్యం దాని ఆవశ్యకత మీద సిద్ధంగా ఉండండి. ఈ నెలకి పనికి ఆహార పథకం దొరికేసింది. రైట్, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ ని సీజ్ చేయమంది, ఎందుకంటే ఆ డైలాగ్ వినగానే అందరూ సినిమా చూసినట్టుగా చాలా ఫీల్ అయిపోయారు. నిజంగా దాని వెనుక ఏం జరిగింది, అది నిజమైన డైలాగా లేకపోతే పొలిటికల్ స్క్రీన్ పైన సిల్వర్ స్క్రీన్ డ్రామా నడిచిందా? ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి ప్లీజ్. ఇందులో ఇంకోటి కూడా ఉంది సార్, 500 కోట్ల ఇన్సెంటివ్ తెప్పించే కార్యక్రమంలో దానికి ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్కి కాకినాడ ఒక సెప్టెంబర్ 24లోనే 22 నుంచి ప్రయత్నిస్తే నిన్న సెప్టెంబర్ 24లో దానికి లిబరేషన్ వచ్చింది. ఈ క్రెడిట్ కూడా రవిబాబు గారికి ఇవ్వాలి.